తిరుమల తిరుపతి ఎంకాన గుడికాడ అయిన తొక్కిసలాటల కిందపడి దావకాల వడ్డోళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాలు సార్ పోయి పలకరించిండట. ఆయాపాయ ఉన్నోళ్లకు ఇప్పుడు ఎట్లున్నది, అసలు తక్లీఫ్ ఏడ జరిగింది, ఎందుకు అంతగానం తొక్కిసలాట అయ్యిందో మొత్తం ముచ్చట అరుచుకుండో లేడో అరుచుకుందాం పారి. తిరుపతి పోయిన సీఎం చంద్రాల సారు ఏవో శ్యామలరావు సార్తోని మాట్లాడి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. వైకుంఠ ఏకాదశి అని పబ్లిక్ ఎక్కువ మంది వస్తూనే ఉంటారు, అంతమంది వస్తారని ఎరుకుండి కూడా ఏర్పాట్లు ఎక్కువ చేయలేదా, పోలీసు సెక్యూరిటీ ఎక్కువ పెట్టలేదా, తొక్కిసలాట అయ్యేందుకు కారణము ముమ్మాటికి పోలీసులు ఎక్కువ లేకపోవుడే అంటుర్రు. అంత లాపర్వగా ఎందుకు ఉండరని గట్టిగానే గరానికి వచ్చిండట. అట్లా అనేసరికి అయ్యా ప్రత్యేడాది చేసినట్టు ఈ తేప కూడా ఏర్పాట్లు మంచిగానే చేసినాము, పోలీసులను గట్టిగానే పెట్టినాము, సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాటు చేసినాము, క్యూ లైన్లు కూడా మంచిగా ఏర్పాటు చేసినామని ఏవో శ్యామలారావు సార్ అనుకొచ్చుండు. అందరి లెక్క ఎందుకు ఈ తేప నువ్వు కొత్తగా చేసి నీ పనితనం కూడా ఏందో చూపెట్టాలి. ఈవో అయిన నువ్వు కూడా ఇంత పట్టించుకోనట్టు ఉంటే ఇప్పుడు చూడు 6 పానాలు వాయే. ఆలయం గురించి ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తము అగో తిరుపతి కొండ మీదికి దర్శనానికి పోతే భక్తుల పానాలే పోతున్నాయట అని భారతదేశంలో ఉన్న ఎంకన్న స్వాములు భయపడే కాడికి వచ్చే అని చంద్రాల సారు కూడా షడామడ అనేసిండట. అటెనక సిక్కి తొక్కిసలాటల దెబ్బలు దాకి దావకాన్లు ఉన్నోళ్ళను కూడా అటకాయించిండట. తర్వాత తక్లీఫ్ ఎందుకు అయిందో సారే చెప్తుండు ఇనుండ్రి. ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఈయనరా పోలీస్ శాఖలో ఉన్న డిఎస్పీ రమణ కుమార్ సారు గోశాల డైరెక్టరు హరినాథ్ సార్లు ఇద్దరిని వైకుంఠ ఏకాదశికి భక్తులకు ఎసొంటి తిప్పలు కాకుండా చూసుకోవాలని జిమ్మెదారి మొత్తం వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు లాపర్వా చేయబట్టి భక్తులకు తిప్పలైంది కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నామని సీఎం చంద్రాల సార్ అనుకొచ్చిండు. అయ్యా చంద్రాల సారు దేవుని దర్శనం చేసుకుని పుణ్యం కట్టుకుందాం అనుకుంటే మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా పాపమే ఎదురై పానాలు పోయినాయి. జరిగిన నష్టం ఏదో జరిగింది, మళ్ళా ఇసొంటి జరగకుండా చూసుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.